హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు అలర్ట్ అండి. కీలక ఆదేశాలైతే జారీ చేయబడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం చేత. మరి పూర్తి వివరాలైతే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. 2020 నుంచి ఉద్యోగ నియామకాలు అయితే చేపట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలను అయితే ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,26,000 మంది సిబ్బందులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ బాధ్యత అప్పగించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల పరిశుభ్రత ఫోటోలను అప్లోడ్ చేసే బాధ్యతను కూడా గ్రామ వార్డు సచివాలయ వారికి అయితే విద్యాశాఖ అప్పగించిందనమాట. సచివాలయంలో ఉద్యోగులకి ప్రతి గురువారాలలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, సచివాలయం ఎంప్లాయీ అండి, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ అండ్ వార్డ్ ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూళ్లను సందర్శించాలి, మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ అయితే చేయాలి అని విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం ఐఎంఎంఎస్ యాప్లో లాగిన్ అయ్యేందుకు వారికైతే అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు రోజులో 3 సార్లు ఖచ్చితంగా జీవో జారీ చేసిందనమాట. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ నిబంధన ఉండగా బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కాలేదనడంతో ఆరోపణలతో తాజాగా ఈ ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వము. ఇక నుంచి రోజుకు 3 సార్లు హాజరు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు హాజరు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఇది ఇలా ఉండగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సంగతి తెలిసిందే. ముందుగా ఆగస్టు 31 వరకు బదిలీలకు అవకాశం కల్పించగా పెన్షన్లు పంపిణీ వర్షాకాల నేపథ్యంలో బదిలీల ప్రక్రియను సెప్టెంబర్ 15 వరకు అయితే పొడిగించారు. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్లైన్లో గ్రామ వార్డు సచివాలయాల శాఖకు పోర్టల్ ద్వారా అయితే ఇంకా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయులను గౌరవం, ఉపాధ్యాయులు అంటే గౌరవం అన్నమాట. వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని అయితే వాళ్ళకి ఇస్తూ ఈ విధంగా గత ప్రభుత్వం లాగా ఉద్యోగులను అన్ని పనులకు వాడుకోకుండా గురువు దైవ సమానం అని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.